అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్. మీరు గనక మీ పర్సన్‌తో నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే, అసలు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు? మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఈ కనెక్షన్ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ కాంటాక్ట్ చేస్తారా? లేదా? అన్నది మనము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ముందు చూడండి 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 వచ్చేసి లాయల్టీ. పైల్ 2 వచ్చేసి కమిటెడ్ రిలేషన్‌షిప్. సో, మీ ఇంట్యూషన్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకుంటుందో అది సెలెక్ట్ చేసుకొని కింద నేను డిస్క్రిప్షన్‌లో టైమింగ్స్ మెన్షన్ చేస్తాను. మీరు వెళ్లి మీ రీడింగ్ చూడొచ్చు. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ పైల్ 1 లాయల్టీ. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ పర్సన్ మీరు గనుక ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఎందుకు మీ పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు కాంటాక్ట్ చేయట్లేదు? ఏంటి రీజన్? వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆబ్స్టికల్ ఏంటి? ఒకవేళ కాంటాక్ట్ అవుతే మెసేజెస్ ఏంటి మీకోసము? ఇదంతా ఇప్పుడు మనము ఈ రీడింగ్‌లో చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. పైల్ 1. అండ్ గైస్, మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. చూద్దాం మరి ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు? ఏంటి రీజన్? అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారో ఈ రీడింగ్‌లో. ఓకే. అండ్ గైస్, ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏ మెసేజెస్ అయితే మీకు రెసొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదని అర్థం చేసుకోండి. వేరే పైల్ చూడొచ్చు. ఇంతకుముందు ఐ థింక్ లాస్ట్ 3 వీక్స్ ముందు కూడా ఇలాంటి రీడింగ్ చూసాను. మీరు వెళ్ళి ఆ రీడింగ్ చూడొచ్చు. ఓకే. అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద టైమింగ్ అనమాట. డివైన్ టైమింగ్‌లో లైక్ మీకు ఎప్పుడైతే ఈ వీడియో దొరుకుతుందో అప్పుడు మీకు మెసేజెస్ ఉన్నాయని అర్థం చేసుకోండి. సో, లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ మనకొచ్చిన కార్డ్ 2 ఆఫ్ వాండ్స్. 2 ఆఫ్ స్వోర్డ్స్. ఓకే. 2 2స్ వచ్చాయి. మీరు ఎక్కువగా 2, 2, 2 నంబర్ చూస్తూ ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మెసేజ్ మాత్రం చాలా క్లియర్ ఇక్కడ పైల్ 1 మీకోసం. విత్ ద క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్‌తో మీ పర్సన్‌కి మీరంటే చాలా 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 లవ్ ఉంది. ఓకే. కానీ యెస్, అది ఉంది గదా! ఎంత లవ్ ఉన్నా ఇక్కడ ఆబ్స్టికల్ అయితే డెఫినైట్‌లీ ఉంది. ఇక చూడండి క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ వెరీ ఎమోషనల్, వెరీ లవింగ్, కేరింగ్, నర్చరింగ్ క్వీన్ అనమాట. ఓకే. సో, తన అంత లవ్ ఎవరు ఇవ్వరు యాక్చువల్లీ. టారో మొత్తం యాక్చువల్‌లో తను ఎంప్రెస్ అనమాట. వన్ ఆఫ్ ది యాస్పెక్ట్ ఆఫ్ ది ఎంప్రెస్ అని చెప్పొచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సాక్రిఫైస్ చేస్తుంది. తన లవ్ అందరికి ఇవ్వడం అనమాట. సో, మీ పర్సన్ కూడా చాలా చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. వీళ్ళకి మీ గురించి చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మీరంటే చాలా డీప్ లవ్ ఉంది. ఆఫర్ చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడేంటంటే, ఇక్కడ చూడండి ఎంత బ్లాక్ ఉందో కదా! సో, వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఒకవేళ నేను నా పర్సన్‌కి ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఏదైనా చెప్పాలి అనంటే వీళ్ళు వాళ్ళ లైఫ్‌లో ఏదో సాక్రిఫైస్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అది సాక్రిఫైస్ చేస్తే మీ సైడ్ రావచ్చనమాట. ఓకే. సో, యాహ్! వాళ్ళ ఫీలింగ్ అది. కాబట్టి బాధపడుతున్నారు. ఎంత లవ్ ఉన్నా ఇప్పుడేం చేయలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి. చూడండి ఇక్కడ డెసిషన్ గూడా అదే క్లియర్‌గా చూపిస్తూ ఉంది. 2 ఆఫ్ స్వోర్డ్స్. ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకొక ఏదో సిట్యుయేషన్ ఉంది. ఇక్కడ ఈవెన్ 2 ఆఫ్ వాండ్స్ గూడా అదే చూపిస్తూ ఉంది. ఓకే. ఈథర్ వర్క్ అయ్యుండొచ్చు. లేకపోతే పేరెంట్స్, లేకపోతే సిబ్లింగ్స్, లేకపోతే ఏదైనా సరే. ఆహ్, లైక్ వాళ్ళ ఈగో మెంటాలిటీ సంథింగ్ ఏదో వీళ్ళని ఆపుతుందనమాట. వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి మీ సైడ్ రావాలంటే. సో, వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు అనంటే, నేనిప్పుడు నా పర్సన్ సైడ్ వెళ్ళాలి. వాళ్ళకి నేను ఒకటి ఆఫర్ చేయాలి. ఒక లైక్ సమ్ స్టేబుల్ ఆఫర్ దే హావ్ టు మేక్. కానీ వీళ్ళకేంటంటే, ఇప్పుడు చేయాలంటే ఒక స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ అయిన తర్వాత చూద్దాము అన్న ఆలోచనలో ఉన్నారనమాట. సో, చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్. ఇంత లవ్ ఉంది. ఇంకొక విషయం చెప్పాలంటే, ఈ పర్సన్‌కి ఇంత లవ్ ఉన్నప్పటికీ వాళ్ళు హైడ్ చేయాలి చూడండి ఈ లవ్ అన్నది. వాళ్ళకది నచ్చట్లేదనమాట. ఓకే. డెఫినైట్‌లీ చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. వీళ్ళు ఇంకోటేంటంటే డెసిషన్ తెలుసు వీళ్ళకి. ఎలా చేయాలి? ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మీతో వచ్చి మాట్లాడాలని అంతా తెలుసు. కానీ వీళ్ళు వాళ్ళని స్టక్ ఎనర్జీలో పెట్టేసుకొని లైక్ ఫస్ట్ ఈ సిట్యుయేషన్ ఒక పీస్ అనేది రానివ్వండి నా లైఫ్‌లో. వచ్చిన తర్వాత నేనెళ్లి నా పర్సన్‌తో మాట్లాడతాను అని చెప్పేసి. ఓకే. సో, వీళ్ళు చాలా అనీజీనెస్‌లో ఉన్నారు. డెసిషన్ తీసుకో
తెలుసు వాళ్ళకి ఏం చేయాలో. కానీ ఇప్పుడు కుదరదు. లైక్ దే ఆర్ రిజెక్టింగ్ అనమాట. సో, వెరీ వెరీ కన్‌ఫ్యూజ్ స్టేట్ అని చెప్పొచ్చు. చాలా బ్యాలన్స్ మిస్ అవుతుంది. యాక్చువల్లీ వీళ్ళ మెంటల్, వీళ్ళ థాట్స్‌లో చాలా చాలా బ్యాలన్స్ మిస్ అవుతుందని మాత్రం క్లియర్‌గా తెలుస్తుంది ఇక్కడ చెప్పాలంటే. పీస్ కూడా లేదు. పీస్ కూడా వీళ్ళు చూడట్లేదు. వీళ్ళకి లైక్ యూనివర్స్ చూపిస్తున్న ఆన్సర్స్ ఈ పని చేయాలి అని చెప్తున్న ఆన్సర్స్ చూడలేని స్థితి అనమాట వీళ్ళది. లైక్ నో నేను చూడను. చూడండి ఆ కళ్ళకి గంతలు కట్టేసుకొని లైక్ ఓపెన్ చేసి చూస్తే ముందర రైట్ రైట్ లైక్ లైట్ ఉంటుంది కదా! ఆన్సర్. సో, దే డోంట్ వాంట్ సీ. లైక్ ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం ఇష్టం లేదు వాళ్ళకి. వీళ్ళకి కూడా తెలుసు ఇంకోటి ఇక్కడ చూడండి హార్డ్ వర్క్ చేయాలి. నాకు తెలిసి లాస్ట్ టైమ్ కూడా ఈ కార్డ్ వచ్చినట్లు గుర్తు నాకు. లాస్ట్ రీడింగ్ చేసినప్పుడు జడ్జ్‌మెంట్. ఇంకోసారి లైక్ ఛాన్స్ తీసుకోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుసు ఈ పర్సన్‌కి. ఓకే. వర్క్ చేస్తున్నారు చూడండి. చాలా హార్డ్ వర్క్. అండ్ ఇంకోటి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏమొస్తుందంటే పైల్ 1 మీకోసం. ఈ పర్సన్ వాళ్ళ లైక్ ఫినాన్షియస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నట్టున్నారు. వర్క్ అని చెప్పేసి జాబ్‌లో ఉండడము, కంటిన్యూయస్‌గా దాని మీదనే ఫోకస్ చేయడము. వీళ్ళ గురించి కేర్ కూడా తీసుకోవట్లేదనమాట. ఓకే. అది కూడా తెలుస్తుంది. సో, ఈ పర్సన్ అందుకనే ఇక్కడ వీళ్ళు డెసిషన్ ఎందుకు తీసుకోవట్లేదంటే నేను లైక్ ఒక గోల్ అనేది రీచ్ అవ్వాలి. ఒక గోల్ అనేది రీచ్ అవుతేనే లవ్ అయినా సరే, ఏదైనా సరే వెరీ కరియర్ ఓరియెంటెడ్ పర్సన్ అని చెప్పొచ్చిక్కడ. ఎంత లవ్ ఉన్నా బయటికి చెప్పరనమాట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకంటూ ఏదైతే వీళ్ళు ఫిక్స్ అయ్యారో మైండ్‌లో అది రీచ్ అవ్వాలి. లైక్ కొంతమంది లైక్ కింగ్డమ్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటారు కదా! అలా అనమాట. ఒక్కొక్కటి లైక్ వీళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, ఇంకా ఎక్కువ బిజినెసెస్ ఉండాలి. వీళ్ళ మైండ్‌లో ఒక పిక్చర్ అనేది ఉంటుంది. ఈ ఈ ఆ గోల్ అనేది రీచ్ అయిన తర్వాత వీళ్ళు మీ దగ్గరికి రావచ్చు అని చెప్పేసి. సో, వీళ్ళకి ఇంకొక విషయంలో ఇంకోటి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఇంత లవ్ ఉన్నప్పటికీ ఒకవేళ నా పర్సన్ సైడ్ వెళ్ళినా నేను వాళ్ళకి టైం ఇవ్వలేను. టైం లేదు. ఇద్దరు ఈ పర్సన్ ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉండడము, మోస్ట్‌లీ నాకైతే ఇక్కడ వర్క్‌లో బిజీ ఉండడం అన్నట్లు తెలుస్తుందనమాట. ఓకే. సో, సాక్రిఫైస్ చేయాలి వాళ్ళు. సాక్రిఫైస్ చేయడము ఆహ్, ఇష్టం లేదు. కానీ వీళ్ళకి అర్థం కానిదేంటంటే, మేబీ మీరేమన్నా వీళ్ళ విషయంలో ఏమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, మీరు ఎక్కువ వీళ్ళేమనుకుంటున్నారంటే, మీరు ఎమోషనల్‌గా ఓపెన్ ఉండాలి. లైక్ వాళ్ళ ఫీలింగ్స్ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండాలి. టైమ్ టు టైమ్ మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళ లాజిక్‌లో ఇదంతా ఉండిండొచ్చనమాట. సో, మీరదంతా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు. లైక్ ఒకవేళ టైమ్ ఇచ్చినా వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే వాళ్ళకి ఎంత టైం ఉందో అంత మాత్రమే ఇవ్వగలుగుతారనమాట. సో, అందుకని చెప్పి ఈ పర్సన్ ఫీలింగ్స్ వచ్చేసి ఇది. చూద్దాము వీళ్ళు ఎందుకు మిమ్మల్ని కమ్యూనికేట్ చేయట్లేదు అని చెప్పేసి. ఏస్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఈ పర్సన్‌కి మీ మీద లవ్ మాత్రం చాలా చాలా ఉంది. ఓకే. మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీస్ అనేది కీప్ చేంజింగ్. ఓకే. మనమే చూడండి ఒకరోజు డిటర్మైన్డ్‌గా ఉంటాము. ఇంకో రోజు మోటివేషన్ తగ్గిపోతుంది. సో, టారో డిపెండ్స్ అపాన్ ద ఎనర్జీ అనమాట. ఫ్రీ విల్. ఎప్పుడైతే మీ పర్సన్ ఫీలింగ్స్ రైట్ నౌ ఇదుంది. వాళ్ళు కాంటాక్ట్ చేయాలని యూనివర్స్ చూపిస్తుంది. కానీ మన ఫ్రీ విల్ మాత్రం మన డెసిషన్ అనమాట. లైక్ వద్దు అని చెప్పే ఛాన్స్ మనకు ఉంది. రైట్. దట్స్ హౌ ఇట్ ఈస్ టారో అనమాట. ఓకే. టారో అయినా, యాస్ట్రాలజీ అయినా, ప్రిడిక్షన్స్ ఏదైనా చూడండి మీరు. ఎక్కడ చూసినా సరే ఏంటంటే మన ఫ్రీ విల్ మీద ఉంటుందంట. ఏదైనా సరే ఉంటుంది. ఓకే. వాళ్ళు చెప్పిన మెసేజ్ మీకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదంటే లేదు. మీ పర్సన్ కూడా అంతే. వాళ్ళు చేయాలని ఉంది అని ఇక్కడ చూపిస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళు చేస్తారా లేదా అని. నేను మీకు చాలా క్లియర్‌గా చెప్పానిది. వేరే టారో వాళ్ళకి తెలిస్తే నన్ను ఐ మీన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాలి కదా! ఎప్పుడైనా సరే మీ పర్సన్ గురించి మీకు కూడా ఎక్కువగా తెలుసు. వాళ్ళు ఏంటి అన్నది. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలామంది వెయిటింగ్‌లో వస్తారు అంటున్నారు ఎప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు కదా! సో, అలా అనమాట. అందుకని చెప్పి నేను మీకు ఒక లైక్ అవేర్‌నెస్ లాగా అనుకోండి. ఏదైనా అనుకోండి. ఓకే. సో, ఎందుకు మళ్ళీ ఈ పర్సన్ ఇంకా కాంటాక్ట్ ఐ మీన్ చెయ్యట్లేదు మిమ్మల్ని చూద్దాము. టెంపరెన్స్. ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నట్టుంది బాగా. ఓకే. ద మూన్. కమ్యూనికేట్ చేయాలని ఉంది కానీ చేయలేని పరిస్థితి. ఓకే. కొంతమందికి ఈ మెసేజ్ వస్తుంది ఇక్కడ. మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఓకే. కిడ్స్ కూడా ఉండిండొచ్చు.
దానివల్ల అదొక టైప్ ఆఫ్ ఆబ్స్టికల్. ఓకే. లేకపోతే మీ మీ మీరే ఈ పర్సన్‌కి మ్యారీడ్ అయ్యుండొచ్చు. సమ్ సిట్యుయేషన్స్ వల్ల ఫైట్ జరిగి మీ ఇద్దరు దూరంగా ఉండిండొచ్చు. ఒకరినొకరికి పిల్లలకి కూడా దూరంగా ఉండిండొచ్చు. ఓకే. సో, ఇదనమాట. ఒక యాస్పెక్ట్. కొంతమందికి అలా తెలుస్తుంది. సో, ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు? మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళ లైఫ్‌లో ఆహ్, సమ్‌వన్ ఈస్ దేర్. సమ్‌వన్ అంటే నేను థర్డ్ పార్టీ అనట్లేదు. ఒక ఫ్యామిలీ, పేరెంట్స్, స్టెబిలిటీ, హౌస్, ఇంటి గురించి చూసుకోవాలి. ఆల్రెడీ మనకదొచ్చింది ఇంతకు ముందు గూడా రీడింగ్ చేసేటప్పుడు. ఈ పర్సన్‌కి ఒక గోల్ అనేది ఉంది. వాళ్ళది రీచ్ అయ్యే వరకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకూడదు అన్నట్లనమాట. సో, వీళ్ళ విషయంలో గూడా అంతే. వీళ్ళేంటంటే ఒక ప్లాన్ పెట్టుకున్నారు. ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదంటే, ఒక హౌస్ మెయిన్ నాకిక్కడ ఎందుకో ఒక ఇల్లు అనేది క్లియర్‌గా అనిపిస్తుంది. మేబీ ఓన్ హౌస్ ఉండాలని చెప్పి ఈ పర్సన్ థాట్ ఏమో మరి నాకు చాలా స్ట్రాంగ్‌గా ఈ మెసేజ్ అనిపిస్తుంది. ఓకే. పేరెంట్స్‌కి స్టెబిలిటీ ఇవ్వాలని చెప్పి కూడా అనుకుంటూ ఉండొచ్చు. దానివల్ల అనమాట. సో, అందుకని చెప్పేసి ఒక లైక్ సర్ఫేస్ ఎనర్జీలో ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు. ఇంకోటొచ్చేసి మీరు చూసారా ఇందాక మనం చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ 2 ఆఫ్ స్వోర్డ్స్‌లో ఉన్నారు. 2 ఆఫ్ స్వోర్డ్స్ ఇస్ నాట్ మేకింగ్ డెసిషన్. బ్యాలెన్స్ అనేది లేదనమాట. వీళ్ళకి కూడా తెలుసు రైట్ నౌ వాళ్ళ మైండ్ అయినా సరే, వాళ్ళ థాట్స్ అయినా సరే బ్యాలెన్స్ స్టేట్‌లో లేవు. ఆ బ్యాలెన్స్ వచ్చిన తర్వాత, ఆ పీస్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళ లైఫ్‌లో సంథింగ్ ఏదో సిట్యుయేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంట్లో సంబంధించి నడుస్తుండొచ్చు, కెరియర్‌లో సంబంధించి ఎక్కడైనా సరే వీళ్ళ లైఫ్‌లో లైక్ లైక్ సమ్ సెపరేషన్ ఏదైనా గూడా నడుస్తూ ఉండొచ్చు వీళ్ళ లైఫ్‌లో. ఓకే. కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే ఒక బ్యాలెన్స్ లేదు. ఈ బ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ నౌ చాలా క్యాటిక్ నడుస్తుంది. ఫైట్స్ జరుగుతూ ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండొచ్చు, మాటలు అనుకుంటూ ఉండొచ్చు ఇంట్లో. మీకు తెలియకపోవచ్చు ఇదంతా. సో, వీళ్ళు వీళ్ళు ఆ సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి థాట్స్ ఎక్కువున్నాయి కాబట్టి వీళ్ళు రాలేకపోతున్నారు మీ ముందు. ఓకే. సో, వీళ్ళేంటంటే ముందు నా సిట్యుయేషన్‌ని కామ్ చేయాలి. ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలి. వెన్ ఐ ఓపెన్ అప్ హార్ట్ చక్ర అప్పుడైతేనే వెళ్లి నేను ఆ పర్సన్‌ని కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఓకే. కొంతమందికి ఇక్కడ చూడండి ఇక్కడ మూన్ కూడా చూపిస్తుంది. మూన్ వచ్చేసి ఏంటంటే నేను మీకొక మెసేజ్ ఇస్తాను. కొంతమందికి ఇది రెజొనేట్ అవ్వచ్చు. ఈ పర్సన్‌కి వీళ్ళ లైఫ్‌లో గనక ఫ్యామిలీ ఉంది. అంటే వేరే పర్సన్‌తో ఉన్నారు. పెళ్లయ్యుండొచ్చు, లేకపోతే వేరే పార్ట్నర్‌తో కిడ్స్ అయ్యుండొచ్చు, సింగిల్ పేరెంట్ అయ్యుండొచ్చు. లేకపోతే ఏదైనా ఫ్యామిలీ సిట్యుయేషన్ మీతో ఏదో చెప్పలేదు వీళ్ళు. అది హైడింగ్ అనమాట. ఈ హిడెన్ థింగ్ బయటికి రావాలంటే ఈ పర్సన్‌కేంటంటే ఇప్పుడది బయటికొచ్చిన తర్వాత మీతో చెప్పా గూడా మీరు వాళ్ళని తప్పు అపార్థం చేసుకుంటారేమో! వాళ్ళని వాళ్ళు లైక్ ఇన్ని రోజుల నుంచి మీరు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారేమో అని అనుకుంటారేమో అన్న థాట్ గూడా ఉంది వీళ్ళకి. ఓకే. మేబీ మీకు ఆల్రెడీ తెలిసుండొచ్చు. ఈ పర్సన్ చెప్పకుండా చెప్పకుండా ఉండిండొచ్చు. మీకు వేరే వాళ్ళ నుంచి ఫ్రెండ్స్ నుంచో లేకపోతే మీరే ఈ పర్సన్‌ని బయట ఎక్కడైనా చూడడమో లైక్ సంథింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడైనా సోషల్ మీడియాలో చూసిండొచ్చు. మీకు తెలిసిండొచ్చు మేబీ కొంతమందికి. కానీ ఈ పర్సన్ హైడ్ చేస్తున్నారు. వాళ్ళంతకు వాళ్ళొచ్చి చెప్పకుండా ఉండిండొచ్చు దీని గురించి. ఓకే. సో, వీళ్ళు భయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళేంటంటే చెప్తే ఎలా ఫీల్ అవుతారు నా పర్సన్? ఇది చెప్పొచ్చా? చెప్పకూడదా? చెప్తే నన్ను నేను లూజ్ చేసుకున్నట్లు అవుతుంది. పరువు పోతుంది అని అలా అంటారు కదా! కొంచెము అలాంటి ఎనర్జీ అన్నమాట. ఓకే. వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు చాలా లైక్ పీపుల్ ఎలాంటి వాళ్ళున్నారంటే, వీళ్ళు ఈజీగా ఎవరిని యాక్చువల్‌గా ఎవరైనా నమ్మితే మోసం చేస్తారేమో అన్న ఫీలింగ్‌తో ఉన్నారనమాట. ఓకే. కాబట్టి వీళ్ళు అలాంటి సిట్యుయేషన్ ఏం లేకుండా మీ పర్సన్‌కి ఎవరు లేరంటే వీళ్ళు ఇంకొక రీజన్ ఇంకొక సర్ఫేస్ ఎనర్జీలో ఏంటంటే వీళ్ళు మీతో ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదంటే, మిమ్మల్ని మీరిలా చూస్తుండొచ్చు. మీరు మోసం చేస్తారేమో, ఓకే. లాయల్‌గా ఉండరేమో, ఇక్కడ లాయల్టీ చూపిస్తుంది. ఉండరేమో, లైక్ బిట్రే చేసి వెళ్ళిపోతారేమో. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లో ఈ పీపుల్ వీళ్ళ 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 లైఫ్‌లో అలాంటి వాళ్ళు ఉండిండొచ్చు. మోసం చేసేవాళ్ళు, వాళ్ళని అడ్వాంటేజ్‌గా తీసుకునేవాళ్ళు అయ్యుండొచ్చనమాట. సో, ఈ పర్సన్ ఒక లైక్ కొంచెం కొంతమందికి ఈ పర్సన్ అలా గూడా అనుకుంటూ ఉండొచ్చు. మేబీ నేను వీళ్ళతో వెళ్లి కాంటాక్ట్ చేస్తే నేను నమ్మొచ్చో, నమ్మకూడదో, మోసం చేస్తే ఎలా అన్న ఆలోచననమాట. ఓవర్ థింకింగ్ చాలా ఫియర్ ఉందిక్కడ. ఫియర్, ఇల్యూషన్స్ అంతా ఉందనమాట. ఈ పర్సన్ అందుకనే వీళ్ళ మనసులో పీస్ అనేది లేదు. వీళ్ళకి పీస్ అనేది లేదు కాబట్టే వీళ్ళిప్పుడేంటంటే, ఓకే. ఇప్పుడు రైట్ టైమ్ కాదు. నేను కమ్యూనికేట్ చేయలేను నా పర్సన్‌తో. ఎప్పుడైతే నాకు పీస్ అనిపిస్తుందో, ఎప్పుడైతే నేను నాకీ లైక్ కమ్యూనికేట్ చేయగలుగుతానో అప్పుడు చేయొచ్చు అన్నట్లనమాట. చూద్దాము ఒకవేళ ఈ పర్సన్ మీతో చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? కమ్యూనికేట్ చేస్తే ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం. వాట్ డు దే వాంట్ సే ఇఫ్ దే కమ్యూనికేట్ విత్ పైల్ 1 యూనివర్స్?
వాట్ డు దే వాంట్ సే? 4 ఆఫ్ కప్స్. చూసారా మీరు జనవరి మంత్‌లో రిపీటింగ్ కార్డ్స్ ఎలా వస్తున్నాయో? దట్స్ హౌ ఎనర్జీ వర్క్స్ అన్నమాట. 5 ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు హ్యాపీగా అస్సలు లేరు. అసలు పైల్ 1 మీ పర్సన్ మీ నుంచి దూరం ఉండటంలో హ్యాపీగా లేరు. కానీ అన్నీ మైనర్ ఆర్కానానే. ద ఫూల్. 2 ఆఫ్ స్వర్డ్స్. యెస్. మళ్ళీ వచ్చింది 2 ఆఫ్ స్వర్డ్స్. సో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీతో అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ నాకి 4 ఆఫ్ కప్స్‌తో వీళ్ళు ముందు మీకు అపాలజైజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు మీకి నో చెప్పారు గదా! ఆఫ్‌కోర్స్ రిజెక్షన్, నో కాంటాక్ట్‌లో ఉన్నారు. మీ నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసే తప్పు వీళ్ళకి తెలుసు. ఫైల్ 1. మీ పర్సన్ మీకు చేసిన తప్పు వీళ్ళకి తెలుసు. రిజెక్ట్ చేశారని తెలుసు. లైక్ అది కూడా కొంతమందికి ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఏ కారణం చెప్పకుండా రిజెక్ట్ చేయడము, బ్లాక్ చేయడము, సడెన్‌లో సైలెంట్ అయిపోవడము ఇలా జరిగుంటుందనమాట. ఈ పర్సన్ దాని గురించి చాలా చాలా రిగ్రెట్ అవుతున్నారు. వీళ్ళు మీతో మెయిన్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఐ యామ్ సో సారీ ఎందుకంటే నేను ఇలా ఇలా లైక్ యూ నో క్వైట్‌గా సైలెంట్ అయిపోవాల్సొచ్చింది. రీజన్ ఏం చెప్పకుండా అని చెప్పేసి. సో, దాని గురించి చాలా రిగ్రెట్ అవుతున్నారు. వెరీ, వెరీ డిసప్పాయింటింగ్ ఎనర్జీ. మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు ఈ పర్సన్ ముందు చెప్పాల్సిందేంటంటే రిగ్రెట్ అవుతున్నారు. ఓకే. రిగ్రెట్ అవుతున్నారు. మీరున్నప్పుడు వీళ్ళు హ్యాపీగా లైక్ యూ నో ఆహ్, అప్రిషియేట్ చేయలేదు. మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో వీళ్ళేంటంటే అరే! నా పర్సన్ నాతో ఉన్నారు కదా! అని అనుకోని సంతోషంగా ఉండింది కూడా లేదు. కంప్లెయింట్స్ చేస్తూ ఉండిండొచ్చు. ఓకే. వీళ్ళు ఇంకోటేంటంటే ఇక చూడండి నాకు మీ దగ్గరికి రావాలనుంది. ఐ వాంట్ టు టేక్ ఫార్వర్డ్ స్టెప్. లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోవాలి. న్యూ స్టార్ట్ అనేది ఉండాలి. ఓకే. ఒక ఫ్రీగా అయిపోయి ఒక న్యూ బిగినింగ్ మన ఇద్దరి మధ్యలో ఉండాలి అని ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్‌గా. కానీ అంత ప్రిపేర్డ్ లేరు. వీళ్ళేమైనా చేయాలనుకున్నా స్పెషల్లీ ఇక్కడ ఫినాన్షియస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువుంది. 5 ఆఫ్ పెంటికల్స్‌తో. వీళ్ళింకా ఏం చెప్పాలనుకుంటున్నారంటే చూడు లైక్ మనీ ఇష్యూ నడుస్తూ ఉంది. ఇప్పుడే రాలేను. ఫిజికల్‌గా గూడా హెల్త్ బాలేదు. వీళ్ళ ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాలేకుండా ఉండిండొచ్చు. మామ్, డ్యాడ్ లేకపోతే వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు. సో, వీళ్ళేంటంటే సిట్యుయేషన్ ఇంట్లో అస్సలు సరిగ్గా లేదు. ఇంట్లో కానివ్వండి, వాళ్ళ కరియర్, వాళ్ళ లైఫ్‌లో ఫినాన్షియస్‌కి సంబంధించి వాళ్ళు అనుకున్నది ఇంకా రీచ్ అవ్వలేదు. కాబట్టి నేను డెసిషన్ తీసుకోవట్లేదు. ఐ యామ్ సో సారీ. వెరీ, వెరీ లైక్ మీరు అనుకుంటుండొచ్చు ఒకవేళ ఈ పర్సన్‌ని చూడండి ఎనర్జీస్ ఎప్పుడైనా ఇలానే రిఫ్లెక్ట్ అవుతాయి. వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు అది మనకు తెలీదది. ఓకే. చాలామంది లైక్ యూ నో ఏదో నేను అక్కడికెళ్ళాను, ఇక్కడికెళ్ళాను ఫోటోస్ పెట్టినంత మాత్రాన వాళ్ళు నిజంగా హ్యాపీగా ఉన్నట్లు కాదు. మిమ్మల్ని మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను మీ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. మీరిప్పుడు చాలామంది మీకు తెలుసు మీరెంత సఫరింగ్‌లో ఉన్నారు. మీ మనసు నుంచి ఎంత థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించైనా, మీ లైఫ్‌లో కరియర్ గురించైనా అని చెప్పేసి మీకు తెలుసు. కానీ మీరెప్పుడైనా ఫోటోస్ అది పోస్ట్ చేశారనుకోండి. ఓకే. స్టేటస్‌లో జోక్ అలా పెట్టారంటే దాని అర్థం ఏంటి? మీరు హ్యాపీగా ఉన్నారనా? లైక్ నో యూర్ జస్ట్ డిస్ట్రాక్టింగ్ యువర్ సెల్ఫ్ లేకపోతే అవతల వాళ్ళకి కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఎలా చేస్తారంటే అవతల వాళ్ళు మనల్ని చూసి ఇలా అనుకోవాలి అన్నట్లు కూడా చేస్తారనమాట. ఓకే. సో, మీరు ఒకవేళ ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్‌లో తిరుగుతున్నారు అనంటే నో. ఇట్ ఈస్ జస్ట్ ఆహ్, ఫేక్ బయటికి కనిపించేలాగా మాత్రమే అది. ఇక్కడ చూడండి ఎనర్జీస్ క్లియర్‌గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ పర్సన్ నిజంగానే నేను అందుకనే కొత్తది ఒకటి నేర్చుకుంటున్నాను. చూద్దాం మరి. దానివల్ల క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. పర్సన్ నిజంగా ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ బయటికి కనిపించేదేంటి, వాళ్ళ లోపల ఆలోచించేదేంటి అన్నట్లనమాట. ఓకే. సో, వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. దే ఆర్ నాట్ హ్యాపీ. చూడండి లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్. మీతో మాట్లాడకుండా ఉండడం కూడా వీళ్ళకి హ్యాపీగా అనిపించట్లేదు. దే ఆర్ ఫీలింగ్ వెరీ, వెరీ సాడ్. వీళ్ళ లైఫ్‌లో గూడా యాక్చువల్‌గా చెప్పాలంటే మాట్లాడే వాళ్ళు సరిగ్గా లేరు. వీళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. వర్క్ అన్నట్లు ఉండాలి. చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అన్నట్లు ఉన్నారు. ఓకే. సో, ఈ పర్సన్ నీకు డిసప్పాయింటింగ్‌లో ఉన్నాను అని చెప్పాలని అనుకుంటూ ఉన్నారు. హ్మ్. చూద్దాం మరి ఫైనల్లీ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? లేదా? అని చెప్పేసి. ఓకే. విల్ దే కాంటాక్ట్, కమ్యూనికేట్ విత్ ఫైల్ 1 యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ. 9 ఆఫ్ స్వర్డ్స్, ఏస్ ఆఫ్ పెంటకల్, నైట్ ఆఫ్ పెంటకల్స్. ఓకే. 2 యెస్ ఉంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్ కానీ 2 వచ్చేసి చాలా చాలా స్లో ఎనర్జీ. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి
నంబర్ 1 స్లో ఎనర్జీ, నంబర్ 2 స్లో ఎనర్జీ. 2 ఇక్కడ పెంటికల్స్ అంటేనే వెరీ స్లో ఎనర్జీ. ఆన్సర్ వచ్చేసి యెస్. యెస్, దే విల్ కమ్యూనికేట్ టు యూ. దే విల్ కాంటాక్ట్. వీళ్ళు కాంటాక్ట్ చేస్తారు. రైట్ నౌ వీళ్ళు చాలా చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు. చూడండి. ఓకే. కాబట్టి వీళ్ళకేంటంటే డెసిషన్ తీసుకొని, ఈ స్ట్రెస్ నుంచి, యాంగ్జైటీ నుంచి బయటికొచ్చాక వీళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. చూడండి, వెరీ వెరీ స్లో మూవ్‌మెంట్, వెరీ స్టేబుల్ ఆఫర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ థిస్ పర్సన్. వీళ్ళ ఆలోచనలో స్టేబుల్ ఆఫర్ ఒకటి ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. ఓకే. కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేనెప్పుడైనా సరే హానెస్ట్‌గా చెప్తానండి. లైక్ దే ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ యూ. యెస్, దే ఆర్ గోయింగ్ టు కాంటాక్ట్. కానీ ఇక్కడ పెంటికల్ ఎనర్జీ ఉంది. ఒకవేళ ఇక్కడ కప్ ఎనర్జీ ఏదైనా వచ్చి తొందరలో మీకు 1 వీక్‌లో అలా గూడా మీరు వినొచ్చు. పెంటికల్స్ ఈస్ ఆల్‌వేస్ అట్‌లీస్ట్ కొంచెం 6 మంత్స్ తర్వాతనే ఉంటుందనమాట ఇది. కాబట్టి సో ఫార్ మళ్ళీ మనం చూద్దాము నెక్స్ట్ ఎనర్జీ చెక్ చేసినప్పుడు వీళ్ళ మైండ్ సెట్ ఏంటి చేంజ్ అయిందా అనేది కూడా చూడొచ్చనమాట. సో ఇప్పుడొచ్చిన రీడింగ్‌లో దీని ప్రకారంగా ఈ ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా అని క్వెషన్ యెస్ చేస్తారు. కానీ కొంచెం టైం పడుతుంది. ఓకే. మీన్ వైల్ నేనందరికి ఇదే చెప్తాను. నా ఫ్రెండ్స్‌కైనా సరే, ఎవరైనా అడిగినా సరే, ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు వెయిట్ చేయాలా? లేకపోతే వెళ్ళిపోవాలా అని చెప్పేసి. కానీ ఒకవేళ పర్సన్ ఇయర్స్ తీసుకుంటూ ఉంటే మీరంటూ వాళ్ళ కోసం వెయిట్ చేయలేరు కదా! మీకంటూ న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్‌లో. మీరు సెటిల్ అవ్వాలి. లైక్ యూ కెన్ మీకు నచ్చితే మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు. సో, దాని ప్రకారంగానే ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకేంటి మెసేజ్ అని చూద్దాము. నేను ఎనర్జీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది నాకంటే చూస్తున్నాను. కొత్త ఎనర్జీస్ మీ సైడ్ అయితే వస్తున్నాయి. అంటే కొత్త పీపుల్ మిమ్మల్ని ఇష్టపడ్డము, అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయడం ఇదైతే ఉందన్నమాట. సో, ఇట్స్ అప్ టు యూ మీకు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. బట్ ఎనీవే లెట్స్ సీ వాట్ ఈస్ ద అడ్వైస్ ఫర్ యూ. పైల్ 1 ఫ్రమ్ యూనివర్స్. ద హ్యాంగ్డ్ మ్యాన్ జస్ట్ సరెండర్. మీలో మీరు సడెన్‌గా ఏదైనా జరగొచ్చు. ఓకే. ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్. ఈ మెసేజ్ నాకు తెలిసి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సరెండర్ వచ్చేసి ఏంటంటే యూనివర్స్ మీద లైక్ దే విల్ కాంటాక్ట్ అనే వచ్చింది ఆన్సర్. కానీ ఎప్పుడు అనుకుంటూ ఉన్నారనుకోండి టైం అనేది డిలే అవుతుంది. సో, మీరేంటి మీ మీ వర్క్ మీద, మీ స్పిరిచ్యువల్ దాని మీద డివైన్ కనెక్ట్ అయ్యి ఉండడము, మీ మీ కరియర్ మీద లేకపోతే వేరే దాని మీద ఫోకస్ చేసి దీన్ని మీరు డివైన్‌కి సరెండర్ చేసేయండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి. ఇంకొక మెసేజ్ ఏంటంటే చెక్ ఫర్ ద డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ ఆల్సో. మీన్ వైల్ వేర్ లైక్ మీకు మీరు ఓపెన్‌గా ఉండడము. అంటే ఫ్రీగా ఉండడం అన్నమాట. లైక్ డు నాట్ రెస్ట్రిక్ట్. ఈ పర్సన్ లేకపోతేనే నేను లైఫ్‌లో హ్యాపీగా ఉండను అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో యూనివర్స్ అవునా సరే మరి చూడు అని చెప్పేసి ఇంకా ఎక్కువ పంపిస్తుందన్నమాట. మనము మేనిఫెస్ట్ చేసే దాంట్లో ఏం తప్పు చేస్తామంటే ఇది కావాలి నాకు అని అంటామన్నమాట. కాబట్టి యూనివర్స్ సరే నేను ఇవ్వను చూడు మరి నువ్వు వదులుకుంటావో లేదా అన్నట్లు అన్నమాట. సో, మనం మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఐ నీడ్ దిస్ యూనివర్స్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వోంట్ బి సాడ్. నేను బాధపడను లేకున్నా కూడా అని చెప్పేసి వదిలానన్నమాట. ఓకే. నేనైతే ఎప్పుడైనా సరే హానెస్ట్‌గానే ఉన్న దాంట్లో చెప్తానండి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రీడింగ్ అయితే షుగర్ కోట్ చెయ్యను. ఎనీవే ఇది మీ రీడింగ్. స్టిల్ కొన్ని నెగెటివ్స్ ఉన్నా ఏదున్నా సరే నాకి ఎనర్జీలో రిఫ్లెక్ట్ అయింది మీకు చెప్పాను. రెజొనేట్ అవుతే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద సపోర్ట్. థాంక్ యూ సో మచ్. హే పైల్ 2 వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకు మెసేజెస్ ఏంటి? మీరు గనుక ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఎందుకు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వట్లేదు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. సో, మళ్ళీ మాట్లాడతారా లేదా? అనంతా ఈ రీడింగ్‌లో మనం చెక్ చేద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈస్ ఫర్ పైల్ 2 రీడింగ్. ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేద్దాము. ఓకే. అండ్ పైల్ 2 మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, దాని యొక్క డీటెయిల్స్ అని మేబీ ఈ మంత్ లేకపోతే ఫిబ్రవరి మంతే నేను లాస్ట్ తీసుకునేది పర్సనల్ ట్రైనింగ్ అంటాను. అలవాటయిపోయింది. పర్సనల్ రీడింగ్స్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. కింద దాని దాని యొక్క డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఓకే. లెట్స్ సీ. మనం ఇప్పుడు ఫస్ట్ అండ్ ఇంకోటి ఇదొచ్చేసి జనరల్ రీడింగ్. కాబట్టి ఏ మెసేజెస్ అయితే మీతో రెజొనేట్ అవుతున్నాయో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ కాకపోతే ఇది మీకోసం కాదని అర్థం చేసుకోండి. ఓకే. మీరు వేరే రీడింగ్ చూడొచ్చు. లేకపోతే ఇంతకుముందు పైల్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం కరెంట్ ఎనర్జీలో. ద లవర్స్. ఓకే. ఓకే. హ్మ్.
త్రీ ఆఫ్ వాండ్స్. లాస్ట్ టైమ్ కూడా వచ్చిందనుకుంటాను గదా ఇది? లాస్ట్ టైమ్ గూడా ఈ రీడింగ్ చేసినప్పుడు నాకెందుకో త్రీ ఆఫ్ వాండ్స్ వచ్చినట్టు గుర్తు. త్రీ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంపరర్. సేమ్ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతున్నట్లు నాకెందుకో అనిపిస్తుంది. మరి నాకు గుర్తుకు లేదు. మీరు వెళ్లి ఒకసారి చెక్ చేయొచ్చు లాస్ట్ రీడింగ్ నో కాంటాక్ట్ చేసినప్పుడు. ఆల్‌మోస్ట్ ఇంకా సిమిలర్ ఉన్నట్లు అనిపిస్తుంది ఎనర్జీ అయితే నాకు. ఓకే. ఎందుకంటే నాకు ఎంపరర్, త్రీ ఆఫ్ వాండ్స్ చూసినట్లు లైక్ ఉన్నట్లు. ఎనీవే ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ పర్సన్ వెరీ డిటర్మైన్డ్. వీళ్ళ ఆలోచనలో ఎలా ఉంది ఇప్పుడు? వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ గురించి కానివ్వండి, ఈ కనెక్షన్ గురించి ఏంటంటే, త్రీ ఆఫ్ వాండ్స్‌తో వీళ్ళొక ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందాం అనుకుంటూ ఉన్నారు. ఓకే. ఎందుకు ఈ పర్సన్ చాలా చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. నాకెందుకో ఇక్కడ అనిపిస్తుంది కొంతమందికి ఈ పర్సన్ మీ లాంగ్ డిస్టెన్స్‌లో ఉండిండొచ్చు. వేరే ప్లేస్‌లో ఉండిండొచ్చు. కాబట్టి వీళ్ళు పర్ఫెక్ట్ టైమ్ ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేయడము, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు యాక్చువల్‌గా. యూనివర్స్‌ని మీరనుకుంటూ ఉండొచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారేమో అని చెప్పేసి, మీ ఇద్దరి మధ్యలో చాలా డిస్టెన్స్ వచ్చింది. వాళ్ళు మీ గురించి ఆలోచించట్లేదు అని. స్పెసిఫిక్‌గా నాకిక్కడ మెయిన్ ఎనర్జీ ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పర్సన్ గనక మీరు మీరు గనక అమ్మాయి చూస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మీ నుంచి దూరం ఉన్నారు. చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదు. కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. మీరేంటంటే వీళ్ళు నా గురించి ఆలోచించట్లేదు అంటే నో. వీళ్ళు మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ ఇన్‌ఫాక్ట్ వీళ్ళు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళ లైఫ్‌లో ఈ త్రీ ఆఫ్ వాండ్స్‌తో. ఎందుకంటే ఈ పర్సన్ మీ ఎనర్జీని చాలా మిస్ అవుతున్నారు. స్పెసిఫిక్‌గా వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఓకే. సో, అలాంటి వాళ్ళు ఎవరైనా అనుకుంటూ ఉంటే లేదు ఈ పర్సన్ నన్ను మర్చిపోయారు. వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారంటే డెఫినైట్‌లీ నాట్. వీళ్ళు చాలా 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 లోన్‌లీగా ఉన్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఎంత లోన్‌లీ ఉన్నారంటే ఆహ్, వీళ్ళు నాకు తెలిసి నైట్ నిద్ర గూడా పోకుండా ఉండొచ్చు. వీళ్ళ డెసిషన్స్ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు. నేను ఇలా చేయకుండింటే బావుండేమో అని చెప్పేసి. ఓకే. సో, అదొక మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఈ పర్సన్ చూడండి టు బి హానెస్ట్ నేనైతే ఎప్పుడు చెప్పను ఈ మెసేజ్ అన్‌లెస్ ఇట్ షోస్ అని చెప్పేసి. ఇక్కడ మీలో కొంతమందికి థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఫిజికల్లీ లైక్ వేరే పర్సన్. ఈ పర్సన్ ఫ్రెండ్ అన్నా అయ్యుండొచ్చు. లేకపోతే చాలా ఇంపాక్ట్ ఉంది ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో. మీ పర్సన్ మీ పర్సన్ యొక్క లైఫ్‌లో వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఎక్కువున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. అందుకని వీళ్ళు ఇంకా లైక్ కమ్యూనికేట్ చేయట్లేదు. కానీ హానెస్ట్‌గా చెప్తున్నాను. థిస్ పర్సన్ నాకు ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది బాగా. వీళ్ళు హ్యాపీగా అస్సలు లేరు. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది కానీ వీళ్ళు లేరు. వీళ్ళు మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతూ ఉన్నారు. ద లవర్స్ కార్డ్‌తో మీ మీతో వీళ్ళు సోల్‌మేట్ ఎనర్జీ ఫీల్ అయ్యుండొచ్చు. ఓకే. వీళ్ళు మీకెప్పుడు చెప్పలేదు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే, మీ దగ్గరికి రావాలంటే చాలా ఆబ్‌స్టికల్స్ ఉన్నాయి. చాలా లైక్ ఆహ్, ఆబ్‌స్టికల్స్‌ని క్రాస్ చేయాలి. హర్డిల్స్ ఉన్నాయి అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నారనమాట. కానీ మై గాడ్! ఈ పర్సన్‌కి డెఫినైట్‌లీ మీరంటే చాలా చార్మింగ్ ఎనర్జీ. ఓకే. మిమ్మల్ని చూస్తే వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ పీస్ ఒస్తుంది. నేను నేను ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తున్నాను. ఏదో షుగర్ కోటింగ్ కాదు. నాకనిపిస్తుంది ఇక్కడ ద లవర్స్‌తో. హానెస్ట్‌గా చెప్పాలంటే వీళ్ళకి ఫిజికల్‌గా కూడా మిమ్మల్ని చూస్తే చాలా ఎక్కువ అట్రాక్టివ్ అనిపిస్తారు. మీ వే ఆఫ్ ఉండడము, లైక్ డ్రెస్సింగ్ కానివ్వండి, లేకపోతే మీ మాటలు కానీ ఈ పర్సన్‌కి చాలా నచ్చుతాయి యాక్చువల్లీ. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని వీళ్ళు బాధపడుతున్నారు. ఇట్స్ ఎ వెరీ వెరీ లోన్లీ ఎనర్జీ ఫ్రమ్ దిస్ ఐయామ్ గెట్టింగ్. వీళ్ళు అందుకే ఏం చేయాలి? స్టెప్ తీసుకుంటే బావుంటుందా? తొందరగా నా పర్సన్ సైడ్ వెళ్తే బావుంటుందా? అన్న ఆలోచన ఉంది వీళ్ళకు. ఓకే. వీళ్ళు కూడా రీయూనియన్ గురించి చూస్తూ ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో నేను చెప్ చెప్ యాస్ ఐ టోల్డ్ డిస్టెన్స్ అయ్యుండొచ్చు. డిస్టెన్స్ చాలా క్లియర్‌గా తెలుస్తుంది. ఆహ్, ఇంకోటేంటంటే 3333 చూపిస్తుంది. మీరు ఎక్కువ ఈ నంబర్ చూస్తుండొచ్చు. ఆహ్, హ్మ్, ఫ్రెండ్స్ మాట్లాడడము. ఓకే. వాళ్ళ మాటలు వినడము కూడా అయ్యుండొచ్చు ఈ పర్సన్ లైఫ్‌లో. వీళ్ళు అట్‌లీస్ట్ ఈ పర్సన్ ఒకవేళ నిజంగానే వీళ్ళ లైఫ్‌లో ఫస్ట్ మనం చూసినట్లు థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది. లైక్ వేరే ఫిజికల్ పర్సన్ వీళ్ళ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే అట్‌లీస్ట్ మీతో ఒక చిన్న ఫ్రెండ్‌షిప్ అయినా సరే బావుంటుంది అన్నట్లు అనుకుంటున్నారు. కమ్యూనికేట్ మీతో కాంటాక్ట్‌లో ఉంటే బావుంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా అట్రాక్టివ్. మీ మీ సైడ్ వీళ్ళకి అట్రాక్షన్ చాలా ఎక్కువుందన్నమాట. ఓకే. మేబీ ఈదర్ ఫాదర్‌లీ ఫిగర్ వల్ల వీళ్ళ లైఫ్‌లో లైక్
ఫాదర్‌లీ అంటే కొంచెం ఫాదర్‌లీ ఫిగర్ అంటున్నా నేను. ఎనర్జీ మాస్కులిన్ ఎనర్జీ వల్ల వీళ్ళు ఈ రిలేషన్‌లో ఉండిండొచ్చు. వేరే వాళ్ళతో ఉండిండొచ్చు. స్ట్రిక్ట్ పేరెంట్స్ అలా అన్నమాట. అందుకని వీళ్ళు అట్‌లీస్ట్ మీరు వీళ్ళతో కమ్యూనికేట్ చేస్తే బావుంటుంది. ఫ్రెండ్లీగా ఉంటే బావుంటుంది. లైక్ డైలీ అట్‌లీస్ట్ గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ఇలాంటి మెసేజెస్ ఉంటుంది గదా! అలా ఉంటే బావుంటుంది అని. కానీ వీళ్ళు అంతకు మించి వీళ్ళ ఆలోచనలేంటంటే ఎంత అట్రాక్ట్ అయినా, ఎంత లోన్‌లీ ఉన్నా రైట్ నౌ వీళ్ళ వీళ్ళ మైండ్‌లో ఏంటంటే స్టెప్ తీసుకోవాలన్నా తీసుకోలేరు. బట్ చూద్దాం మనము కమ్యూనికేట్ చేస్తారో లేదో నెక్స్ట్. వై దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్? వీళ్ళ ఆలోచనలో ఉంది. కానీ ఎందుకు కమ్యూనికేట్ చేయట్లేదో చూద్దాం మరి. వై పైల్ 2 రికార్డ్ అవుతుందా? వై పైల్ 2's పర్సన్ ఈస్ నాట్ కమ్యూనికేటింగ్ టు దెమ్. మీరు దీని గురించి సైన్ వైస్‌గా డీటెయిల్‌గా రీడింగ్ చూడాలంటే నేను ఇంగ్లీష్ ఛానెల్‌లో రీసెంట్‌గా పోస్ట్ చేశాను. సైన్ వైస్‌గా, జోడియాక్ సైన్ వైస్‌గా. మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు ఈ రీడింగ్స్. కానీ మీకు ఎక్కువ ఎక్కడ రెజొనేట్ అవుతే ఎక్కువ లైక్ నేను టాపిక్ చెప్పినప్పుడు ఇది నాకు ఎక్కువ రెజొనేట్ అవుతుందంటే అది మీ రీడింగ్. ఓకే. అట్‌లీస్ట్ మీకు ఒక 50% రెజొనేట్ అవుతుందంటేనే అది మీ రీడింగ్. లేదు అనంటే నో సీ అదర్ రీడింగ్ లేకపోతే ఆపేయండి. మీరు ఏదో ఒక 2, 3 బిట్స్ నాకిది రెజొనేట్ అయింది. నో. 50% అట్‌లీస్ట్ మీకు రెజొనేట్ అవ్వాలి. లవర్స్ వచ్చింది మళ్ళీ. వై దే ఆర్ నాట్ కమ్యూనికేటింగ్. డెత్. హ్మ్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. వీళ్ళ లైఫ్‌లో ఎవరో ఉన్నారు యాక్చువల్‌గా. వెరీ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. ఓకే. 2 ఆఫ్ స్వర్డ్స్. మీ ఇద్దరి మధ్యలో చాలా బ్యాడ్ ఎండింగ్ జరిగిండొచ్చు. బ్యాడ్ ఎండింగ్ అంటే ఒక పెయిన్‌ఫుల్‌గా అనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా. ఆఫ్‌కోర్స్ విడిపోతే హర్ట్ అవుతారు. ఆహ్, ఈ పర్సన్ ఈథర్ మీ ఇద్దరి మధ్యలో జరిగిండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ లైఫ్‌లో లిటరల్లీ ఏదైనా లాస్ అయ్యుండొచ్చు. వీళ్ళ డెత్ కార్డ్‌తో ఇక్కడ పైల్ 2. లాస్ అయ్యారు. ఓకే. ఇది లాస్ అంటే డిఫరెంట్‌గా ప్రతి ఒక్కరికి డిఫరెంట్‌గా ఉంటుంది కదా! సో, లవ్ లాస్ అయినా, చాలా బ్యాడ్ బ్రేకప్ జరిగినా నాకు కొన్ని సిట్యుయేషన్స్ ఎలా వస్తాయంటే రీడింగ్స్‌లో, పర్సనల్ రీడింగ్స్‌లో ఈ పర్సన్ ఒక పర్సన్‌ని ఇష్టపడుతున్నారు. వీళ్ళు పాస్ట్‌లో ఉన్న లవ్‌ని దృష్టిలో ఉంచుకొని వేరే పర్సన్‌ని ఇష్టపడకపోవడం అన్నమాట. ఎందుకంటే అది చాలా బ్యాడ్ బ్రేకప్ అయ్యుండొచ్చు. గొడవలు, ఆర్గ్యుమెంట్ ఆ రిలేషన్‌షిప్ కార్మిక్ అయ్యుండొచ్చు. దానివల్ల ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ వచ్చినా కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడరనమాట. సో, అలాంటి ఎనర్జీ వస్తుంది. సో, మీ పర్సన్ ఏదన్నా బ్యాడ్ సిట్యుయేషన్ ఉంటే ఇది ఎండ్ అయ్యే వరకు, ఈ పెయిన్ ఎండ్ అయ్యేంత వరకు మీతో కమ్యూనికేట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్నట్లుంది. కాబట్టి కమ్యూనికేట్ చేయట్లేదు. మేబీ ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉంది అనంటే వాళ్ళతో ఎండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది ఎండ్ అయ్యే వరకు. చూడండి ఇక్కడ కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ కూడా వస్తుంది. లిటరల్లీ ఐ యామ్ టెల్లింగ్ యూ పైల్ 2 మీరు రెసొనేట్ అవ్వకపోతే తీసుకోకండి. అయ్యే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఈ పర్సన్ ఒకవేళ మ్యారీడ్ ఉన్నారు. హ్యాపీగా లేరు అనంటే హ్యాపీగా ఉన్నట్లయితే అనిపించట్లేదు. వెరీ వెరీ లోన్లీ ఎనర్జీ ఆ 3 ఆఫ్ వాండ్స్‌తో. సో, వీళ్ళేంటంటే కొంచెం దీని గురించి సెపరేషన్ గురించి దాని గురించి అయితే ఎండింగ్ అయితే నడుస్తుంది వీళ్ళ లైఫ్‌లో. ఓకే. అది ఎండ్ జరిగేంత వరకు ఇక్కడ మీ సోల్‌మేట్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పాజ్‌లో ఉండాల్సిందే. మేబీ ఇట్ మే బి లేట్. డెత్ వచ్చేసి ఇది సంథింగ్ చిన్నది కాదు. ఇంక చెప్పేస్తాను నేనిక్కడ డివోర్స్ ఎనర్జీ చూపిస్తుంది. ఓకే. సెపరేషన్ ఎనర్జీ కొంతమందికి. దే మైట్ బి గోయింగ్ త్రూ. అదేదో నడుస్తున్నట్లుంది వాళ్ళ లైఫ్‌లో. అది అయ్యే వరకు, దాని గురించి కంప్లీట్ సెపరేట్ అయ్యేంత వరకు మీ దగ్గరికి రావడం కష్టము. సో, వీళ్ళ ఆబ్‌స్టికల్ వచ్చేసి అది. సమ్ ఎండింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అందుకే డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ పర్సన్. ఓకే. సో, యాహ్! ఒకవేళ లేదు మీకు క్లియర్‌గా తెలుసు మీ పర్సన్‌కి ఎలాంటి వేరే థర్డ్ పార్టీ లేదు. ఆహ్, జస్ట్ వీళ్ళు సంథింగ్ దే వెంట్ త్రూ ఇన్ ద పాస్ట్ దాని గురించి చూస్తుంటే వీళ్ళేంటంటే కొంచెం కోల్డ్‌గా ఉన్నారు ఈ పర్సన్. కొంచెం స్టబర్న్‌గా లేకపోతే వాళ్ళ అగైన్ ఫాదర్‌లీ ఫిగర్ అలా అన్నానా కంట్రోలింగ్ నేచర్ ఉన్నవాళ్ళు. వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళ లైఫ్‌లో. సో, వీళ్ళు ఎండ్ చేయడానికి మెల్లిమెల్లిగా దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తున్నారు. సో, అదే అయ్యేంత వరకు కూడా వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి అందుకే వీళ్ళిప్పుడు కమ్యూనికేట్ చేయట్లేదు. ఎవరో ఆపుతున్నట్లు డోంట్ గో. ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ గూడా ఉండిండొచ్చు మీ ఇద్దరి మధ్యలోను. ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడము. ఒకవేళ మీరిద్దరు లవ్‌లో ఉండి పెళ్లి చేసుకుందాం అనుకుంటే, వాళ్ళ డ్యాడ్ గానివ్వండి, లేకపోతే అంకుల్ ఇలా ఇలా మాస్కులిన్ ఎనర్జీ వస్తుందనమాట. అలాంటి వాళ్ళు నో చెప్పిండొచ్చు. దానివల్ల వీళ్ళు లైక్ యూ నో
కమ్యూనికేట్ చేయట్లేదు రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల. చూద్దాము ఒకవేళ ఈ పర్సన్ మీతో ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారో. ఓకే. యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఫైల్ 2's పర్సన్ వాంట్ టు కన్వే దెమ్. ద స్టార్ వీళ్ళు నేను చెప్పాను వీళ్ళు ప్రే చేస్తున్నారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు. చాలా చాలా స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి కొంతమంది ఆఫరింగ్స్ గూడా ఇస్తూ ఉండొచ్చు దేవునికి. ద ఎంపరర్. యాహ్! వెరీ స్ట్రాంగ్ ఫాదర్‌లీ ఫిగర్. వెరీ స్ట్రాంగ్ మాస్కులిన్ ఫిగర్ ఇన్ దేర్ లైఫ్. చాలా స్ట్రిక్ట్ పేరెంట్స్, చాలా స్ట్రిక్ట్ ఉన్నవాళ్ళు. మదర్ గూడా అయ్యుండొచ్చు. ఫీమేల్ పర్సన్ అయ్యుండొచ్చు. కానీ చాలా కంట్రోలింగ్ అన్నమాట. ఓకే. సమ్‌వన్ ఈస్ దేర్ వీళ్ళ లైఫ్‌లో ఎవరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. దానివల్లే వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు మీకు. చూడ ద కింగ్ ఆఫ్ పెంటికల్స్. యెస్ డెఫినైట్‌లీ సంథింగ్ ఈస్ దేర్. ఏదో ఉంది వీళ్ళ లైఫ్‌లో. ఎవరో ఉన్నారు వీళ్ళ లైఫ్‌లో. మీకు పైల్ టు క్లియర్‌లీ, పర్టిక్యులర్‌లీ వీళ్ళ ఒక ఒక అదర్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఉంది మీ పర్సన్ లైఫ్‌లో. ఓకే. సో, వీళ్ళు జస్ట్ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీతో నా లైఫ్‌లో ఒక పర్సన్ ఉన్నారు. లైక్ స్టబర్న్ పర్సన్, డాడ్, ఫాదర్ అగైన్ ఐయామ్ సేయింగ్ రైట్ మాస్కులిన్ ఎనర్జీ ఉన్నారు. వాళ్ళకి ఒప్పించి, మాట్లాడి లైక్ వాళ్ళ ఆబ్స్టికల్ ఉన్నంత వరకు నేనేం చేయలేను. జస్ట్ మేనిఫెస్ట్ చేయడమే, పూజలు చేయడమే అని గూడా అనిపిస్తూ ఉందిక్కడ. ఓకే. కింగ్ ఆఫ్ పెంటికల్స్ కూడా అదే అన్నమాట ఇక్కడ. వీళ్ళు ఇంకోటి ఏం ఫోర్స్ చేస్తుండొచ్చంటే వీళ్ళ వాళ్ళు సెటిల్ అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి. లైక్ అది విచ్ ఇస్ నాట్ బ్యాడ్ ఎనర్జీ. బట్ సర్టెన్ వే అన్నమాట. ఇలానే ఉండాలి అన్నట్లు వీళ్ళ మాస్కులిన్ ఫిగర్ వీళ్ళ దాంట్లో వీళ్ళ ఫ్యామిలీలో చెప్తూ ఉండొచ్చు. సో, ఈ పర్సన్ అందుకనే కొంచెం భయంతో చాలా చాలా కన్‌ఫ్యూజన్స్‌తో అక్కడ స్టక్ అయ్యి ఉన్నారు. బట్ ఇక్కడ గూడా చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఎందుకో నాకు రిచ్ పర్సన్ వైబ్స్ వస్తుంది ఇక్కడ ఈ రీడింగ్‌లో. ఈ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయి. మనీ ఉంది. లైక్ వెల్త్ ఇంకా 2 సేమ్ కదా! అబండెన్స్ చాలా ఎక్కువుంది. కానీ హ్యాపీనెస్ లేదు వీళ్ళకి. వెరీ వెరీ లోన్లీ ఎనర్జీ. ఈవెన్ ఒకవేళ ఈ పర్సన్ ఇంకో పర్సన్‌తో పెళ్లయ్యి ఉన్నారు. మీ ఇద్దరి మధ్యన కుదరలేదు. వాళ్ళకి సెపరేషన్ నడుస్తూ ఉంది అని మీకు తెలుసనుకోండి. దే ఆర్ నాట్ హ్యాపీ. దే ఆర్ డెఫినైట్‌లీ నాట్ హ్యాపీ. ఈ పర్సన్ డెఫినెట్‌గా హ్యాపీగా లేరు. ఎంపరర్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ వాండ్స్ ఇదంతా ఒక టైప్ ఆఫ్ షో ఆఫ్ అన్నమాట. పైనికి మాత్రమే. లోపల మనస్ఫూర్తిగా, ఎమోషనల్‌గా హ్యాపీగా లేరు. సో, ఈ పర్సన్ ఇది చెప్పాలనుకుంటున్నారు మీకు. లైక్ దే ఆర్ మేనిఫెస్టింగ్ యూ. కొంతమందికి పూజలు చేయడం, పునస్కారాలు, దానం చేయడం ఇలా అంతా ఉంటుంది కదా! అలాంటిది కూడా ఏదో చేస్తున్నట్లు అనిపిస్తుంది. వీళ్ళు చెప్పాలనుకుంటున్నారు. నేను కూడా మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. తొందరగా అన్నీ అయిపోవాలి. ఈ సిట్యుయేషన్ ఎండ్ అవ్వాలి. స్టక్ అయ్యి ఉన్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే. మీరు వీళ్ళకి బిగ్ విష్, డ్రీమ్ కమ్ ట్రూ. అసలు ద స్టార్ అంటేనే మీరే వీళ్ళకి లైఫ్‌లో హోప్. ఓకే. వీళ్ళు అది కూడా చెప్పాలనుకుంటున్నారు. యాక్చువల్లీ నేనొకటి చెప్తాను. ఫైల్ 2 నాకెలాంటి ఎనర్జీ వస్తుందంటే, ఈ పర్సన్ లైఫ్‌లో ఒక ఆశ అంటారు గదా! ఏదో ఉంది నాకు తెలీదు ఏమంటారో. ఒక హోప్ అన్నమాట. మీతో మాట్లాడినప్పుడు, మీతో అట్‌లీస్ట్ ఒక 10, 20 మినిట్స్ మీతో టైమ్ స్పెండ్ చేసినప్పుడు కూడా ఈ పర్సన్‌కి ఒక చిన్న హీలింగ్ ఎనర్జీ అన్నమాట. అంటే ఇక వీళ్ళేం చేయలేరు కాబట్టి అదొక్కటున్నా చాలు అన్న ఆలోచనలో ఉన్నారన్నమాట ఫైల్ 2. వీళ్ళకి మీరొక స్టార్. మీ ఎనర్జీ వీళ్ళకి చాలా చాలా ఇష్టం యాక్చువల్ చెప్పాలంటే. మీరు చాలా లవింగ్ నేచర్ పర్సన్ ఉండిండొచ్చు. వెరీ కంపాషనేట్ పర్సన్ ఉండొచ్చు. వీళ్ళందుకే మీతో ఉండడానికి చాలా ఇష్టపడుతున్నారు. అందుకే అది కూడా చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్‌గా నాకు మీతో ఉండడం ఇష్టం అని చెప్పి. ఫైల్ 2 మీరు నాకి ఇక్కడ ఎనర్జీలో ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే, మీరు హీలింగ్ నేచర్ మీలో చాలా ఉండిండొచ్చు. లైక్ మాటలతో, కంపాషన్‌తో అవతల వాళ్ళని లైక్ ఏమంటారు? కామ్ చేయడము అలాంటి అంతా ఉండిండొచ్చు. ఓకే. వెరీ కనెక్టెడ్ టు డివైన్ అయ్యుండొచ్చు. అలా అన్నమాట. ఓకే. అలాంటి నేచర్ ఉండొచ్చు మీకు. పీపుల్ విల్ అట్రాక్ట్ యువర్ కైండ్‌నెస్ అన్నట్లు అనిపిస్తుంది నాకెందుకో ఫైల్ 2. ఎనీవే చూద్దాం మరి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఏంటి అనేది చెక్ చేద్దాం. విల్ ఫైల్ 2's పర్సన్ కాంటాక్ట్ దెమ్ యూనివర్స్. విల్ ఫైల్ 2's పర్సన్ కాంటాక్ట్ దెమ్ యూనివర్స్. 2 ఆఫ్ కప్స్ వావ్! బిగ్ యెస్. డెత్ బిగ్ నో. 3 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. 2 నో వచ్చింది. 1 యెస్ వచ్చింది. ఈ పర్సన్‌కి మీ దగ్గరికి రావాలి. ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ లవర్స్ ఇంకా 2 ఆఫ్ కప్స్ ఉంది కానీ సో, ఫర్ టైమ్ బీయింగ్ నో. ఆన్సర్ వచ్చేసి ఫైల్ 2 వీళ్ళు కాంటాక్ట్ చేయడం చాలా కష్టం.
దే ఆర్ గోయింగ్ త్రూ ద సెపరేషన్. నేను చెప్పినాను గదా! వీళ్ళు ఏదో సెపరేషన్ నడుస్తుంది వీళ్ళ లైఫ్‌లో. సంథింగ్ ఏదో ఎండింగ్ వాళ్ళ లైఫ్‌లో. కాబట్టి అది కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది కొంచెం కష్టము. సో, రైట్ నౌ నెక్స్ట్ వీడియో చేసేంత వరకు దీనికి ఆన్సర్ అయితే నో. ఓకే. సో, ఎనీవే డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదొచ్చేసి యూనివర్స్ నుంచి ఒక ప్రొటెక్షన్ లాగా అనుకోండి. ఒకవేళ వాళ్ళు కమ్యూనికేట్ చేసినా గూడా మీతో కాంటాక్ట్ చేసినా, వాళ్ళు ఇంకా సెపరేషన్‌లో ఉన్నారు. మీకు కంప్లీట్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఇవ్వకపోతే, మీరు మళ్ళీ స్టక్ అయ్యి ఉంటారు. దట్ ఈస్ నాట్ నైస్ ఎనర్జీ ఫర్ యూ ఆల్సోను. సో, వాళ్ళు కరెక్ట్ ఎనర్జీలో ఉండి డివైన్ టైమింగ్ అంటారు చూడండి అదే అనమాట. డివైన్ టైమింగ్ అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు ఒకే ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. అప్పుడు యూనివర్స్ వచ్చి యెస్. ఫైన్ నౌ ఇప్పుడు మీరిద్దరు కరెక్ట్‌గున్నారు. కలవండి అనమాట. అలా. ఫస్ట్‌లో ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీస్ డిఫరెంట్ ఉండొచ్చు. అవ్వలేదు. నెక్స్ట్ వచ్చినప్పుడు ఎందుకవుతుందంటే, మీరు నేర్చుకున్నారు చాలా లెసన్స్ అంతా అని చెప్పేసి. సో, రైట్ నౌ ద ఫ్రీక్వెన్సీ ఈస్ నాట్ ఓకే. వాళ్ళు సెపరేషన్‌లో ఉన్నారు. అది ఎండ్ అయిన తర్వాతే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు అని మెసేజ్ మీకు పైల్ 2. ఎనీవే యూనివర్స్ నుంచి అడ్వైస్ చూద్దాము. ఐ హోప్ మీరింకా ఇది చూసిన వెంటనే ఏమంటారు వీడియో ఆఫ్ చేయకుండా ఉన్నారని అనుకుంటున్నాను. మరి చూద్దాం మరి యూనివర్స్ నుంచి మీకేంటి మెసేజ్ అని. నైట్ ఆఫ్ వాన్స్. ఓహో! పైల్ 2 ఇంట్రెస్టింగ్. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదిది. పైల్ 2 మీ లైఫ్‌లో ఎవరో కొత్త పర్సన్ రాబోతున్నారు. యెస్. వెరీ ప్యాషనేటెడ్ ఎనర్జీ. చాలా చాలా అసలు ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్. నాట్ యువర్ పర్సన్. సమ్‌వన్ న్యూ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకో ఆల్రెడీ మూవ్ అయిపోయినట్టుంది. కొంతమందికి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ పర్సన్ ఎవరు మీ లైఫ్‌లో వచ్చిందని చెప్పేసి మీకు ఆ ఎనర్జీస్ తెలుస్తూ ఉన్నాయి. ఎవరో వస్తున్నారు అన్నట్లు మీకు అనిపిస్తుంది. ఆల్రెడీ ఈ పర్సన్ ఎంటర్ అయిపోతున్నారు లైఫ్‌లో. యూనివర్స్ నుండి ఒక డిస్ట్రాక్షన్ ఎనర్జీ లాగా పంపిస్తుందన్నమాట మీకు. సమ్‌వన్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ పైల్ 2. ఇట్స్ అప్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మీరు ఆ పర్సన్‌కి వెరీ వెరీ లైక్ వెరీ చార్మింగ్, వెరీ అట్రాక్టివ్ పర్సన్, వెరీ ఫ్లర్టీ చాలా లైక్ చూస్తేనే వీళ్ళని ఒక స్పార్క్ ఉంటుందన్నమాట. ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు. అదొక్కటే కాదు. ఇక్కడ మీకు ఇంకోటేంటంటే ఎనర్జీలో ఈ పర్సన్ ఈక్వల్లీ గివ్ అండ్ టేక్ అన్నమాట. అంటే మీరు ఎలా లైక్ చాలా వరకు మీరంటే ఇష్టం కాబట్టి వీళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా చేస్తారు. అలాంటి పర్సన్ ఎంటర్ అవుతున్నారు మీ లైఫ్‌లో. యూనివర్స్ నుంచి మెసేజ్ మీకు పైల్ 2 వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. సో, ఇట్స్ అప్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం చేయాలనుకుంటున్నారో ఒకవేళ ఈ పర్సన్ వస్తే యూ వాంట్ గివ్ ఇట్ ఎ ఛాన్స్ ఆర్ నో అని చెప్పాలనుకుంటున్నారో మన ఫ్రీ విల్ మీద ఉంటుంది అంతా ఏదైనా సరే. ఓకే. సో, జస్ట్ యూనివర్స్ నుంచి మెసేజెస్ అయితే మీకు అవ్వన్నమాట. ఎనీవే పైల్ 2 ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ.